Hi all, this is Soumya. Welcome to Takshashila Teachers Academy. Audio Jungle. Thank you for your support. First of all, వీడియోస్ అందరూ చూస్తున్నారు, పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోస్ చూడండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, అయితే మనకి ఇప్పుడు తెలంగాణలో టెట్ ఎగ్జామ్ అనేది 15 డేస్లో టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది స్టార్ట్ కాబోతుంది. అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయకుండా ఇప్పటి నుండి అది కంటిన్యూస్గా మనము రన్ చేస్తేనే డిఎస్సిలో ఈజీగా గెట్ ఆన్ కాగలుగుతాము. ఎప్పుడైనా సరే ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయకూడదు. ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండనియండి, మన ప్రిపరేషన్లో మనం ఖచ్చితంగా ఉండాలి. స్టాప్ అయితే ఒకసారి ఆ సబ్జెక్టు పైన గ్రిప్ కోల్పోతే మళ్ళీ మనకి బిగినింగ్ నుండి చాలా ట్రబుల్స్ వస్తాయి, గుర్తుంచుకోవడానికైనా నెక్స్ట్ చదవడానికైనా. సో మీరు కంటిన్యూస్గా మీ ప్రిపరేషన్ని అలాగే రన్అప్ చేస్తూ ఉండండి. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే మనకు టెట్లో ఎలా వస్తుంది క్వశ్చన్స్, ఇన్ని రోజులు మనం వీడియోస్ చేసినాం కదా, అందులో మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాము. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ గ్రామర్ పార్ట్ నుండి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? కచట తప అనేవి. కచట తప అనేవి ఏంటివి? పరుషముల, స్పర్శముల, స్థిరాలు, సరళాలు. మనకేమిచ్చిళ్ళు, మనకు ఒకటి కన్ఫ్యూజ్ అవుతుంది. కచట తప అనేవి పరుషముల, స్పర్శముల. ఆప్షన్స్ చూసి మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పరుషములు, స్పర్శములు, ఈ రెండు ఆప్షన్స్ అనేటివి మనకు ఎంత అంటే చదివినప్పుడు మనకి ఈజీ అనిపిస్తుంది. కానీ మనం ఎగ్జామ్ రాసే మూమెంట్లో ఆ పేపర్లో ఆ కన్ఫ్యూజన్లో చూసినప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది చాలా కన్ఫ్యూజన్కి గురవుతాము. కాబట్టి కచట తప అనేటివి పరుషములు. ఏంటివి? పరుషములు. మరి ఎలా గుర్తుంచుకోవాలి? ఇక్కడ చూడండి, కచట తప, ఇందులో ఏముంది? పా ఉంది. పా ఉంది కాబట్టి ఇవి పరుషములు. ఇలా గుర్తుంచుకోండి. ఓకేనా? మరి స్పర్శములు వేరు, పరుషములు వేరు. కచట తప అనేవి పరుషములు. స్పర్శములు అంటే ఏంటి అంటే కా నుండి మా వరకు ఉండే హల్లులు స్పర్శములు. అంటే ఏంటివి? కా నుండి మా వరకు ఉండేవి. కా నుండి మా వరకు ఉండే హల్లులు స్పర్శములు. కచట తప అనేవి మాత్రం పరుషములు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాధ్వి అనే పదంలోని సంయుక్తాక్షరంలో ఉన్న ధ్వనుల సంఖ్య. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సాధ్వి అనే పదంలోని సంయుక్తాక్షరంలో ఉన్న ధ్వనుల సంఖ్య. ఇక్కడ మనకి ఒక పదం ఇచ్చిండ్రు, అందులో ఉన్న ధ్వనుల సంఖ్య ఇచ్చిండ్రు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎగ్జామ్ రాసినప్పుడు క్వశ్చన్ని క్లియర్గా చదవాలి. ఎందుకంటే మనకి కన్ఫ్యూజన్, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యి మనకు తెలిసింది కూడా రాంగ్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్వశ్చన్ని క్లియర్గా చదవండి. ఇక్కడ సాధ్వి అనే పదం ఇచ్చిండ్రు, అందులో ఏమడిగిండ్రు? సంయుక్తాక్షరంలో ఉన్న ధ్వనుల సంఖ్య. పదంలో ఉన్న మొత్తం ధ్వనుల సంఖ్య అడగలేదు మనం, ఓన్లీ సంయుక్తాక్షరంలో ఉన్న ధ్వనుల సంఖ్య అడిగిండ్రు. మరి సాధ్వి అనే పదంలో సంయుక్తాక్షరం అంటే ఏంటిది? సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరొక ఒత్తు చేరడము సంయుక్తాక్షరం. ఇందులో ఉన్న సంయుక్తాక్షరం ఏంటిది? ద్వి. దీనిలో ఉన్న ధ్వనుల సంఖ్య అడిగిర్లు. దీనిలో ఉన్న ధ్వనుల సంఖ్య ఏంటిది? ధు ప్లస్ ఈ ప్లస్ ఉ. ధు ప్లస్ ఈ ప్లస్ ఓ. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాణిలో వర్గయుక్కు కలిగిన పదము. ఏమడిగిల్లో? క్రింది వాణిలో వర్గయుక్కు కలిగిన పదం. వర్గయుక్కు అంటే ఏంటిది? మనకి మహాప్రాణాక్షరం. మహాప్రాణాలు అంటే తెలుసు కదా మీకు, కా, గా, ఛ, ఇవి. కాబట్టి వర్గయుక్కు కలిగిన పదం ఏంటిది అని అడిగిళ్ళు. ఈ 4 పదాలలో పలక, ఇవేంటిది? ఇవి పలక అనేది అల్ప ప్రాణాలు, సో ఇది కాదు. చెట్టు, ఇందులో కూడా మనకి వర్గయుక్కు అనేది లేదు. కపిలం, ఇందులో కూడా వర్గయుక్కు లేదు. ఇక్కడ చూడండి, ఫలం. ఫలం అనే దాంట్లో ఫ అనేది ఏంటిది? వర్గయుక్కు. వర్గయుక్కు అన్న మహాప్రాణం అన్న ఒకటే. వర్గయుక్కు అన్న మహాప్రాణం అన్న ఒకటే. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఫలం. ఓకే, మనకి మహాప్రాణం అని అంటే తెలుసు, వర్గయుక్కు అంటే తెలియకపోవచ్చు. కాబట్టి మహాప్రాణంకి మరో పేరు వర్గయుక్కు. ఇది మనకు తెలిసినప్పుడు ఈ ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ చూడండి, బతుకును అనే పదంలో ఉన్న విభక్తి. మనకు విభక్తి ప్రత్యయాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక పదం ఇచ్చి అందులో ఉన్న విభక్తి అడుగుతారు. బ్రతుకును అనే పదం ఇచ్చిండ్రు, ఇందులో ఉన్న విభక్తి అడిగిండ్రు. ఇందులో ఉన్న విభక్తి ఏంటిది? ను. ను అనేది దేనికి ఏ విభక్తి?
నిన్ను లన్ కుర్చీ గురించి ద్వితీయ విభక్తి. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ద్వితీయ విభక్తి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాణిలో సవర్ణ దీర్ఘ సంధి కానిది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చిండ్లో అందులో సవర్ణ దీర్ఘ సంధి కానిది అని అడిగిండ్లో. అంటే 3 సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన పదాలు, ఒకటి మాత్రం సవర్ణ దీర్ఘ సంధి కాదు. అదేంటిదో చూద్దాం. సోమనాద్రి. సోమనాద్రిలో అద్రి అనేది ఏంటిది? సంస్కృత పదం, కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. నిజాశ్రమంబు, ఇందులో ఆశ్రమంబు అనేది కూడా సంస్కృత పదం, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ చూడండి, ప్రళయాగ్ని, ఇందులో ప్రళయము అనేది సంస్కృత పదము, అది కూడా సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ఆటాడు అనేది ఆట ప్లస్ ఆడు, ఆట ప్లస్ ఆడు, ఆట అండ్ ఆడు ఈ రెండు కూడా తెలుగు పదాలు. తెలుగు పదాల మధ్య జరిగేటివి తెలుగు సంధులు, కాబట్టి ఇది సంస్కృత సంధి కాదు, సవర్ణ దీర్ఘ సంధి కాదు. కాబట్టి ఆట ఆడు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కర్కోటకం అనే పదానికి నానార్థాలు అడిగిండ్లు. కర్కోటకంకి నానార్థాలు చూద్దాం. నానార్థాలు కూడా మనకు చాలా కన్ఫ్యూజ్ అవుతాము, ఎందుకంటే పర్యాయ పదాలు వేరు, నానార్థాలు వేరు. పర్యాయ పదాలు అంటే సేమ్ మీనింగ్, సిమిలర్ మీనింగ్ ఉంటుంది. నానార్థాలు అంటే డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. నానా అంటే అనేక అర్థాలు ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఒక పదం ఇచ్చి పర్యాయ పదాలు అడిగినప్పుడు కింద నానార్థాలు ఇస్తారు, పర్యాయ పదాలు ఇస్తారు. నానార్థాలు అడిగినప్పుడు దానికి సంబంధించిన పర్యాయ పదాలు ఇస్తారు, నానార్థాలు ఇస్తారు. కాబట్టి క్వశ్చన్ క్లియర్ గా చదివినప్పుడు మాత్రమే మనము ఇది కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలుగుతాము. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనము టెన్షన్ పడకుండా ఫస్ట్ క్లియర్ గా చదవాలి. ఓకే, నానార్థాలు అడిగిండ్లు. ఇక్కడ కర్కోటకము అనే పదానికి చూడండి ఏమిచ్చిళ్ళు? దుర్మార్గం, నీచం, విషం, విషం గుణం మారేడు, త్రాచుపాము స్వభావం దుష్టత్వం, నాగుపాము మారేడు విషభేదం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే నాగుపాము మారేడు విషభేదం. అంటే మనకి ఇంకా చాలా అర్థాలు ఉండొచ్చు, కాబట్టి మనం టెక్స్ట్ బుక్ ని బేస్ గా చేసుకోవాలి. కాబట్టి మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్న ఆప్షన్స్ మాత్రం ఇది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వర్ణము అనే పదానికి నానార్థాలు. ఇక్కడ వర్ణము అనే పదానికి నానార్థాలు అడిగిళ్ళు. ఏమిచ్చిళ్ళు మరి? అక్షరం, వర్గం, కులం, కులం, వర్గం, జాతి, అక్షరం, రంగు, ఆకారం, పైవర్ణి. అయితే దీనికి ఏమవుతుందంటే వర్ణము అనే పదానికి నానార్థాలు అక్షరం, రంగు, ఆకారం, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, బంగారం, ముత్యం అనే పదాలకు ప్రకృతులు వరుసగా, అంటే ఇవి వికృతులు అన్నమాట, వీటికి ప్రకృతులు ఏంటి అని అడిగారు. వరుసగా అంటే మనకు ఇప్పుడు ముత్యం ఫస్ట్ ఇచ్చి బంగారం కూడా తర్వాత ఇవ్వచ్చు, కాబట్టి మనం లైన్ గా ఐడెంటిఫై చేయాలి. బంగారం, ముత్యం. ఇక్కడ చూడండి పుత్తడి, ముత్యము అని ఇచ్చిళ్ళు, ఇది రైట్ ఆన్సర్ కాదు. బృంగారం, ముత్యము అని ఇచ్చిళ్ళు. బృంగారం అనేది రైట్ ఆన్సర్, కానీ ముత్యము రాంగ్ ఆన్సర్. సో మనము ఒకటి చూసి దాన్ని డిసైడ్ కావద్దు, రెండోది కూడా చూడాలి. పసిడి, మౌక్తికం. మౌక్తికం కరెక్ట్, పసిడి అనేది తప్పు, కాబట్టి ఒకటి రాంగ్ ఒకటి రైట్ ఇస్తారు, కాబట్టి ఆప్షన్ మొత్తం క్లియర్ గా చూసుకోవాలి. ఇక్కడ బృంగారం, మౌక్తికం రెండు కూడా రైట్ ఆన్సర్. సో ఇది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మోదము, రిపులు అనే పదాల అర్థాలు వరుసగా. మోదము అంటే ఏంటిది, రిపులు అంటే ఏంటిది, వాటికి సంబంధించిన మీనింగ్స్ అడిగిండ్లు లైన్ గా. మోదము, రిపులు. మోదము అంటే ఏంటిది? సంతోషం. రిపులు అంటే శత్రువులు. ఇక్కడ చూడండి బాధ, కష్టాలు ఉంది, ఇది కాదు. బాధ, శత్రువులు అంటే బాధ అనేది రాంగ్, శత్రువులు రైట్, కానీ ఒకటి రాంగ్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సంతోషం, శత్రువులు ఇవి రెండు రైట్ ఆన్సర్, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ప్రాలుమాలి అనే పదానికి అర్థం. ప్రాలుమాలి. ప్రాలుమాలి అంటే ఏంటిది? పొలమారి, పాలేరు, బ్రతిమాలి, సోమరితనం. ప్రాలుమారి అంటే మీనింగ్ ఏంటిదంటే సోమరితనం. ఓకే, కాబట్టి మనము ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని మాత్రమే చదవాలి. ప్రాలుమాలి అంటే అర్థం ఏంటిదంటే సోమరితనం. ఓకే, ఇవి క్వశ్చన్స్. ఇంకా చాలా క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది తక్షశిల టీచర్స్ అకాడమీ. వాట్సాప్ గ్రూప్ అనేది మనకు కామెంట్ సెక్షన్ లో ఉంది, అందరూ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాగలరు. డైలీ అప్డేట్స్ అనేటివి అందులో పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.